ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తుల రాశివారు. ఈ వీడియోను మీరు యాదృచ్ఛికంగా చూడడం లేదు. మన దైనందిన జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. చేతిలో మొబైల్ పట్టుకుని యూట్యూబ్లో ఎన్నో వీడియోలు పైకి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఒక్క వీడియో దగ్గర మీ బొటనవేలు ఎందుకు ఆగింది? ఈ థంబ్నెయిల్ మీ కళ్ళను ఎందుకు ఆకర్షించింది? దీని వెనుక ఒక చాలా బలమైన కారణం ఉంది. మీకు తెలియకుండానే విశ్వం మీతో ఏదో చెప్పాలనుకుంటోంది. మీ అంతరాత్మ మిమ్మల్ని ఈ వీడియో వైపు నడిపించింది. ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈ సందేశం వెనుక ఒక గాఢమైన ఆధ్యాత్మికమైన కారణం దాగి ఉంది. ఎందుకంటే మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన, ఎటూ తేలక మిమ్మల్ని మానసికంగా పిండేస్తున్న కొన్ని విషయాలు ఇప్పుడు కదలబోతున్నాయి. ఎన్నో రోజులుగా, బహుశా ఎన్నో నెలలు లేదా సంవత్సరాలుగా మీ మనస్సులో సుడిగుండంలా తిరుగుతున్న ప్రశ్నలకు, రాత్రిపూట నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆందోళనలకు ఇప్పుడు ఖచ్చితమైన సమాధానాలు దొరకబోతున్నాయి. నాకే ఎందుకిలా జరుగుతోంది? నేనెవరికి ఏ అన్యాయం చేయలేదే, అందరికీ మంచే చేశాని, అయినా నాకెందుకీ శిక్ష అని మీరు ఎన్నో రాత్రులు ఒంటరిగా కుమిలిపోయిన క్షణాలకు, దిండు తడుపుకుంటూ ఏడ్చిన ఆ చీకటి రాత్రులకు ఇప్పుడు ఒక ముగింపు పలకబోతోంది కాలం. కానీ సరిగ్గా ఇదే సమయంలో మీ తలరాత మారబోతున్న ఈ శుభ తరుణంలో 33 కోట్ల దేవతల నుండి మీకొక బలమైన హెచ్చరిక కూడా వస్తుంది. దేవుడు ఎప్పుడూ మన ముందుకు వచ్చి నేరుగా తన నోటితో మాట్లాడడు. ప్రకృతి ద్వారా, మన చుట్టూ జరిగే సంఘటనల ద్వారా, మనకు ఎదురయ్యే వ్యక్తుల ద్వారా, లేదా మీరిప్పుడు చూస్తున్న ఇలాంటి ఒక వీడియో ద్వారా తన సందేశాన్ని పంపుతాడు. ఈ హెచ్చరికను గనక మీరు నిర్లక్ష్యం చేస్తే, విని కూడా అదంతా అబద్ధంలే అని వదిలేస్తే, మీరు బహుశా ఊహించని కష్టాలను మళ్ళీ మీ చేతులతో మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మీ తలరాత మారే సమయం దగ్గర పడుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి ఒక ప్రశాంతమైన జీవితంలోకి మీరు అడుగుపెట్టబోయే ఆ శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవేశించబోతోంది. దీని గురించి మున్ముందు వివరంగా చెబుతాను. ఆ ఆశీర్వాదాన్ని పొందే ముందు మీరు తప్పక తెలుసుకోవలసిన కొన్ని నిగూఢమైన రహస్యాలున్నాయి. అందుకే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని హెడ్ఫోన్స్ పెట్టుకొని చివరి వరకు తప్పకుండా చూడండి. నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో జరిగిన సంఘటనలకు అద్దం పడుతుందని, మీకోసమే చెబుతున్నాను అని మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఒక చిన్న మనవి. ఈ వీడియోను చూస్తున్న తులారాశి వారందరూ ఎంతో భక్తితో మీ మనస్సును పూర్తిగా దేవుని పాదాల వద్ద ఉంచి ఒక క్షణం కళ్ళు మూసుకొని కమెంట్లో మీకు ఇష్టమైన దేవుని పేరు వ్రాయండి. ఆ దేవుడు శివుడు కావచ్చు, ఏరుగుండల వెంకటేశ్వర స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, మాతా దుర్గా భవాని కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు. మీ ఇష్టదైవం పేరును కమెంట్ సెక్షన్లో వ్రాయండి. అక్షరాలకు చాలా ప్రాణం ఉంటుంది. మీరు భక్తితో టైప్ చేసే ఆ పేరు విశ్వంలోకి ఒక సానుకూలమైన వైబ్రేషన్ను పంపుతుంది. అలాగే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో, మీకు ఆత్మీయులైన స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాలను పంచుకోవడం కూడా ఒక రకమైన పుణ్యమే. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న సమస్య ఏదైనా ఉంటే, అది ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, లేదా కుటుంబపరమైన ఇబ్బందులు కావచ్చు. ఆ బాధను కమెంట్లో వ్రాయండి. ఎందుకంటే కొన్నిసార్లు మన హృదయంలో దాచుకున్న బాధను, బయటకు చెప్పుకోలేని నరకాన్ని అపరిచితులైన ఎవరికైనా చెప్పినప్పుడు ఆ బాధ కొంచెమైనా తగ్గుతుంది. మనస్సులో పెట్టుకున్న భారాన్ని అక్షరాల రూపంలో బయట పెడితే గుండెలోని నొప్పి కాస్త శాంతిస్తుంది. మీరు కమెంట్లో మీ బాధను పంచుకుంటే మీకోసం ఈ వీడియోను చూస్తున్న మరెందరో మంచి మనస్సుతో అయ్యో వాళ్ళ కష్టం తీరిపోవాలి దేవుడా అని ప్రార్థన చేయవచ్చు. ఆ సామూహిక ప్రార్థనకు ఎంతటి కష్టాన్నైనా కరిగించే శక్తి ఉంటుంది. తులారాశివారు, గత 2-3 ఏళ్లుగా మీరు అనుభవించిన పరిస్థితులను ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోండి. మీరు రాత్రింబవళ్లు ఎంత కష్టపడినా, మీ చెమటను ధారపోసినా ఆ కష్టానికి తగ్గ ఫలితం రాకపోవడం, వచ్చినా అది చాలా ఆలస్యంగా రావడం మీరు గమనించే ఉంటారు. మీరు ఒక పని మొదలు పెడితే అందులో 10 రకాల అడ్డంకులు, చేతికి అందాల్సిన ముద్ద నోటి దగ్గరకు వచ్చేసరికి కింద పడిపోయినట్లుగా అవకాశాలు చేజారిపోవడం. దీనికి తోడు అనుకోని ఖర్చులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతూనే ఉన్నాయి. చేతికి డబ్బు రావడం ఆలస్యం, అది ఎలా ఖర్చవుతుందో, ఏ రూపాల్లో ఏ మార్గాల గుండా బయటకు వెళ్ళిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. రాత్రిళ్ళు పడుకుందామంటే నిద్ర పట్టదు. రేపటి గురించి భయం, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన, చేసిన అప్పులు ఎలా తీర్చాలి అన్న టెన్షన్, గదిలో ఫ్యాన్ వైపు చూస్తూ గడిపిన రాత్రులు ఎన్నో. లోపల ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం ఏమీ ఎరుగనట్లు అందరితో నవ్వుతూ మాట్లాడడం. ఈ నటన మీకు అలవాటైపోయింది.
దీనికంటే మిమ్మల్ని ఎక్కువగా బాధించిన విషయం మరొకటుంది. అది మనుషుల నైజం. మీ మంచితనాన్ని కొందరు చాలా తేలికగా తీసుకున్నారు. మిమ్మల్ని చేతకాని వాళ్లుగా జమ చేశారు. మీరు వాళ్ల మంచి కోరి ఒక మాట చెబితే వాళ్ళు దాన్ని వక్రీకరించి మిమ్మల్నే నిందించారు. మీపై ఆధారపడిన వారి, మీ సహాయంతో పైకి వచ్చిన వారి ఈరోజు మీకు ముఖం చాటేసి మీకు దూరం అవ్వడం మీ గుండెను కోసినంత పని చేసింది కదా. ఇవన్నీ మీ జీవితంలో అక్షరాలా జరిగినట్లయితే ఈ సందేశం 100% మీకోసమే అని నమ్మండి. ఎందుకంటే విశ్వం మీకు ఒక స్పష్టమైన సంకేతమిస్తోంది. చీకటి రాత్రి గడిచిపోయి వెలుతురుతో కూడిన ఉదయం రాబోతోందని చెబుతోంది. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలు, సంతోషాలు రాకముందు దేవుడు మనకు అనేక కఠినమైన పరీక్షలు పెడతాడు. దేవుడు మన శత్రువు కాదు, కానీ ఆయన మన ఆత్మస్థైర్యాన్ని పరీక్షిస్తాడు. వీడు ఎంత కష్టాన్ని తట్టుకోగలడు? వీడికి నేను పెద్ద వరమిస్తే దాన్ని నిలబెట్టుకునే శక్తి వీడికి ఉందా లేదా అని పరీక్షిస్తాడు. బంగారాన్ని ఎంతగా నిప్పుల్లో కాలిస్తే అది అంతగా మెరుస్తుంది అంటారు కదా. మీ పరిస్థితి కూడా సరిగ్గా అంతే. మిమ్మల్ని గతకాలం ఒక కొలిమిలో వేసి కాల్చింది, కానీ ఇప్పుడు మీరు స్వచ్ఛమైన బంగారంలా బయటకు రాబోతున్నారు. మీ కన్నీళ్లకు విలువ దొరకబోతోంది. అయితే ఇక్కడే 33 కోట్ల దేవతల నుండి ఆ బలమైన హెచ్చరిక ప్రారంభమవుతుంది. మీ జీవితంలో ఆశీర్వాదాల ద్వారం తెరుచుకుంటున్న ఈ అద్భుతమైన సమయంలో, గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్న సమయంలో మీరు తెలియక చేసే ఒక 2 చిన్న తప్పులు మీ అదృష్టాన్ని చాలా దూరం నెట్టేయగలవు. ఈ 2 తప్పుల గురించి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అందులో మొదటి తప్పు మీ మనసులో ఉన్న కోపాన్ని, పగను విడిచిపెట్టకపోవడం. తులారాశివారు స్వతహాగా చాలా న్యాయంగా ఉండే వ్యక్తులు. మీకు అన్యాయం జరిగినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినప్పుడు విపరీతమైన కోపం రావడం 100% సహజమే. వాళ్ళు నన్ను ఇంత దారుణంగా మోసం చేశారు కదా, వాళ్ళను వదలకూడదు, వాళ్ళ పని పట్టాలి, దేవుడు వాళ్లను శిక్షించడం నేను చూడాలి అని మీరు అనుకోవడం తప్పులేదు. కానీ ఆ కోపాన్ని మీరు మనసులో అలానే పట్టుకుని ఉంటే, ఆ పగను మీ గుండెల్లో మోస్తూ ఉంటే అది వాళ్ళకంటే ముందుగా మిమ్మల్నే కాలుస్తుంది. మీ ప్రశాంతతను నాశనం చేస్తుంది. మీ నిద్రను దూరం చేస్తుంది. ప్రతీకారం గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని, మీ శక్తిని వృధా చేసుకోవడం కంటే మీ పురోగతి గురించి ఆలోచించడం 100 రెట్లు ఉత్తమం. గుర్తుంచుకోండి, మీ విజయమే ప్రతి దానికి ఉత్తమమైన సమాధానం. వాళ్లతో మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. దేవుని న్యాయస్థానంలో కర్మ సిద్ధాంతం తన పని తాను చేసుకుపోతుంది. మీరు కేవలం మీ పని మీద, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి. పాత గాయాలను పదే పదే గీకకండి, వాటిని మాననివ్వండి. ఇక 2వ పెద్ద తప్పు, మీ ప్రతి విషయాన్ని అందరికీ పూసగుచ్చినట్లు చెప్పడం. మనసు స్వచ్ఛంగా ఉండే తులారాశివారు ఎదుటివారు 2 మంచి మాటలు మాట్లాడగానే, కొంచెం ప్రేమగా పలకరించగానే పూర్తిగా కరిగిపోయి తమ మనసులోని విషయాలన్నీ వాళ్ళ ముందు పోసేస్తారు. కానీ మీ ముఖం ముందు నవ్వే ప్రతి ఒక్కరూ మీకు శ్రేయోభిలాషులు కారని దయచేసి గుర్తుంచుకోండి. చాలా సంతోషమండి అని పైకి నవ్వుతూనే లోపల వీడికిది ఎలా దక్కింది, వీడు నాకంటే పైకి వెళ్ళిపోతున్నాడే అని కుళ్ళుకునేవారు మన చుట్టూనే ఉంటారు. మీ ప్రణాళికలు, మీ ఆశలు, మీ భవిష్యత్తు లక్ష్యాలు, మీరు కొనబోయే ఆస్తి వివరాలు, మీ ఇంట్లో జరిగే శుభకార్యాల ముందస్తు ఏర్పాట్లు, మీ పిల్లల విజయాలు, ఇలాంటి విషయాలు ఎవరికైనా చెప్పే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. కొన్నిసార్లు మన విజయాన్ని అడ్డుకునేది ఎక్కడో ఉన్న శత్రువులు కాదు, మనమే మన రహస్యాలను పంచుకున్న వ్యక్తులు. నరదృష్టి అనేది చాలా భయంకరమైనది. రాళ్లను కూడా నుగ్గు చేసే శక్తి నరదృష్టికి ఉంటుంది. మీ మంచిని ఓర్వలేని వారి కంటి చూపు మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందుకే మీరు ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టబోతున్నప్పుడు అది పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకండి. మీ ప్రయత్నం విజయం సాధించాక ఆ ఫలితమే ప్రపంచానికి సమాధానం చెబుతుంది. అప్పటి వరకు మీ పెదవులు మూసుకొని ఉండటమే మీకు శ్రీరామరక్ష.
ఇప్పుడు ఈ హెచ్చరికలను పాటిస్తూ ముందుకు వెళితే మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త రకమైన మానసిక ప్రశాంతతను అనుభవించబోతున్నారు. గతంలో మీ మనసును నిరంతరం తొలిచేస్తున్న ఎన్నో అనవసరమైన భయాలు ఇప్పుడు వాటంతట అవే కనుమరుగవుతాయి. ముఖ్యంగా కొన్నాళ్లుగా మీ కుటుంబం లేదా బంధుమిత్రుల మధ్య ఉన్న ఒక పెద్ద చిక్కుముడి లేదా ఆస్తికి సంబంధించిన వివాదం ఇప్పుడు అనూహ్యంగా ఏ అడ్డంకులు లేకుండా పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడబోతున్నాయి. ఇది ఎప్పటికీ తెగదు, కోర్టుల చుట్టూ తిరిగి నా జీవితం అంతమైపోతుంది అనుకున్న ఒక కోర్టు వ్యవహారం లేదా ఒక డాక్యుమెంట్ సమస్య మీకు అనుకూలంగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీ శక్తిని, మీ సమయాన్ని, మీ డబ్బును హరించిన ఒక పనికిమాలిన వివాదం నుంచి మీరు ఎట్టకేలకు స్వేచ్ఛ పొందబోతున్నారు. ఇది మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. అలాగే మీ వృత్తిపరమైన జీవితంలో, మీ కెరియర్లో ఒక కొత్త మైలురాయిని చేరుకోబోతున్నారు. మీరు ఎంతో కాలంగా ప్లాన్ చేసుకుంటున్న ఒక వ్యాపార విస్తరణ లేదా మీ ఉద్యోగంలో మీరు కోరుకున్న ఒక స్థాన మార్పిడి, ప్రమోషన్ ఇప్పుడు సాకారం కాబోతుంది. దానికి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తితో మీరు త్వరలో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం రాబోతుంది. ఆ సమావేశం మీ కెరియర్ గ్రాఫ్ను పూర్తిగా పైకి తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ అవకాశాలు మీ తలుపు తట్టినప్పుడు మీలో ఎటువంటి అనుమానాలకు తావివ్వకండి. ఇది వర్కౌట్ అవుతుందా, నేను చేయగలనా, మళ్ళీ ఫెయిల్ అవుతానేమో అన్న భయాన్ని పూర్తిగా పక్కనబెట్టి 100% ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. గ్రహస్థితులు మీకు పూర్తి అనుకూలంగా మారుతున్న ఈ సమయంలో మీ ధైర్యమే మీ అతిపెద్ద ఆయుధం. భయాన్ని పక్కన పెడితేనే విజయం మీకు సొంతమవుతుంది. ఈ ప్రయాణంలో మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక చిన్నపాటి అనారోగ్య సమస్య, తరచుగా వచ్చే తలనొప్పులు, ఎలర్జీ, కీళ్ల నొప్పులు లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు వంటివి సరైన వైద్యం దొరకడం వల్లనూ లేదా సరైన జీవనశైలి మార్పుల వల్లనూ పూర్తిగా తగ్గిపోతాయి. నేను మునుపటిలా ఆరోగ్యంగా లేను అన్న ఫీలింగ్ పోయి మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్సాహంగా, యవ్వనంగా, చురుకుగా ఫీల్ అవుతారు. ఈ కొత్త ఎనర్జీ మీ పనితీరులో, మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీ కుటుంబ సభ్యులతో మీరు గడిపే సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం మీకు సపోర్ట్ లేదు, అన్నీ ఒంటరిగానే నా భుజాల మీద మోస్తున్నాను అన్న భావన మీలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. మీకు దైవిక సహాయం అందుతుంది. ఇప్పుడు మీకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న థంబ్నెయిల్లో మరియు టైటిల్లో ప్రస్తావించిన ఆ అద్భుతమైన ప్రత్యేక స్త్రీ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మార్పుల వెనుక ఆమె పాత్ర అత్యంత కీలకమైనది. ఆమె రాక కోసం మీ జీవితంలో టైం లైన్ సిద్ధమైంది. ఈ స్త్రీ మీ చీకటి పడిన జీవితంలో ఒక ఆశాకిరణంలా, ఒక దైవదూతలా ప్రవేశించే అవకాశం ఉంది. మీరు పూర్తిగా నిరుత్సాహంగా, డిప్రెషన్లో ఉన్న సమయంలో, మీ కళ్ళ నుండి నీళ్లు వస్తున్న సమయంలో ఆమె మీ దగ్గరకు వచ్చి చెప్పే ఒక్క చిన్న మాట, ఆమె చూపించే ఆదరణ, ఆమె మీ భుజం తట్టే విధానం మీ ఆలోచనల గమనాన్ని పూర్తిగా మార్చివేయవచ్చు. నా వల్ల ఏమీ కాదు, ఇక నా జీవితం ముగిసిపోయింది అని మీరు వదిలేయాలని అనుకున్న ఆ క్లిష్ట సమయంలో ఆమె ఇచ్చే ధైర్యం మీ ఆగిపోయిన ప్రయాణాన్ని మళ్లీ వేగంగా కొనసాగించేలా చేస్తుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక ముఖ్యమైన నిర్ణయంలో ఆమె సలహా కీలకంగా మారుతుంది. ఇంతకీ ఆమె పేరేమిటి, ఆమె ఎక్కడ నుండి వస్తుంది అన్నది చాలామంది తులారాశి వారికి ఉన్న అతిపెద్ద ప్రశ్న. దానికి సమాధానం చెప్పే సమయం వచ్చింది. టైటిల్లో నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా ఆ రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. విశ్వం ప్రతిదాన్ని ఒకేసారి స్పష్టంగా బయటపెట్టదు, కానీ ఖచ్చితమైన సంకేతాలిస్తుంది. ఈ ప్రత్యేకమైన స్త్రీ పేరు కొందరి జీవితాల్లో సా, మా, కా, రా వంటి అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం బలంగా ఉంది. ఉదాహరణకు స్రవంతి, మాధవి, కవిత, రమ్య ఇలాంటి పేర్లు కావచ్చు. అలాగే మరికొందరి తులారాశి వారి జీవితాల్లో లా, వా, పా వంటి అక్షరాలతో మొదలయ్యే పేరుగల స్త్రీ ద్వారా కూడా ఈ అత్యంత సానుకూల ప్రభావం కలుగుతుంది. లత, వందన, పల్లవి ఇలా ఆమె ఎవరైనా కావచ్చు. ఆమె మీ ఆఫీస్లో కొత్తగా చేరిన కొలీగ్ కావచ్చు, మీకు పరిచయం ఉన్న ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కావచ్చు, ఎక్కడో ఆసుపత్రిలోనూ, బ్యాంకులోనూ లేదా ఒక అనుకోని ప్రయాణంలో రైలులోనూ, బస్సులోనూ పక్కన కూర్చుని పరిచయమైన అపరిచిత వ్యక్తి కూడా కావచ్చు. కొందరికి ఇది మరెవరూ కాదు, ఇప్పటికీ వాళ్ళ జీవితంలో ఉన్న భార్య, సోదరి లేదా ప్రాణానికి ప్రాణమైన తల్లి రూపంలోనే ఉండి వాళ్ళకి రాబోయే ఒక సరికొత్త ఆలోచన, ఆమె చెప్పి ఒక సలహా ద్వారా మీకు
అద్భుతమైన కొత్త మార్గం కనిపిస్తుంది. ఆమె ఎవరైనా సరే, ఈ అక్షరాలతో ముడిపడి ఉన్న మహిళా వ్యక్తుల మాటలను రాబోయే కొద్ది రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి. వారి ఆలోచనల్లో, వారి మాటల్లో దేవుని ఆశీర్వాదం, మీకు కావాల్సిన పరిష్కారం దాగి ఉన్నాయి. వాటిని త్రోసిపుచ్చకండి. ఇప్పుడు ఈ వీడియోలోని అత్యంత ముఖ్యమైన, మీకు గూస్ బంప్స్ తెప్పించే ఒక షాకింగ్ నిజం చెప్పబోతున్నాను. మీరు దయచేసి పూర్తి ఏకాగ్రతతో వినండి. ఈ వీడియో చూస్తున్న తులరాశి వారిలో కొందరికి వచ్చే 21 రోజుల్లో ఒక అనుకోని ఫోన్ కాల్ రాబోతోంది. అవును, కేవలం 21 రోజుల్లో. ఆ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని సమూలంగా మార్చబోతోంది. ఆ కాల్ మీరు అస్సలు ఏమాత్రం ఊహించని వ్యక్తి నుండి రావచ్చు. ఒక పాత వ్యాపార మిత్రుడు ఈ డీల్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పిన క్లయింట్ నుండి కావచ్చు. మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ఇక రాదులే అని పూర్తిగా ఆశ వదులుకుని మర్చిపోయిన ఒక మంచి కంపెనీ నుండి కావచ్చు. లేదా ఎప్పుడో ఆగిపోయినా, ఇవ్వను అని మొండికేసిన ఒక ఆర్థిక లావాదేవీకి సంబంధించి మీ డబ్బులు రేపు తీసుకోండి అని వచ్చే కాల్ కావచ్చు. ఆ రింగ్ టోన్ మోగినప్పుడు మీకు అది మరో సాధారణ కాల్ లాగానే అనిపిస్తుంది. కానీ ఫోన్ ఎత్తి ఆ వైపున్న వ్యక్తి మాట్లాడే ఆ 2 నిమిషాల మాటలు మీలో ఉన్న ఏళ్లనాటి టెన్షన్ను, గుండె మీద ఉన్న పెద్ద భారాన్ని ఒక్కసారిగా దించేస్తాయి. మీ కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగేలా చేస్తాయి. ఆ 21 రోజుల విండో ఈ క్షణం నుండే ప్రారంభమైంది. కాబట్టి మీ ఫోన్ను, మీ ఈమెయిల్స్ను చాలా పాజిటివ్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఆ అద్భుతమైన వార్త ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా తలుపు తట్టవచ్చు. అలాగే గతంలో మీరు కోల్పోయిన మీ గౌరవాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే అద్భుతమైన ఘట్టం కూడా సరిగ్గా ఇదే సమయంలో జరగబోతోంది. మిమ్మల్ని చూసి హేళనగా నవ్వినవారు, మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి కించపరిచిన వారు మీరు సాధించబోయే అద్భుతమైన విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే సమయం వస్తుంది. వాళ్ళ నోళ్లు మూతపడతాయి. మీరు ఎవరి ముందు నిలబడి ఏమీ నిరూపించుకోనక్కర్లేదు. మీరు చేసే పని అత్యంత గట్టిగా మాట్లాడుతుంది. గతంలో మీరు నిస్వార్థంగా ఎవరికూ చేసిన ఒక చిన్న మంచి పని, ఆకలితో ఉన్నవారికి లేదా మూగజీవులకు మీరు పెట్టిన పిడికెడు అన్నం పుణ్యం ఇప్పుడు మీకు ఊహించని విధంగా తిరిగి రాబోతోంది. మీరు ఒక పెద్ద ఆపదలో ఉన్నప్పుడు ఆ కర్మఫలం వడ్డీతో సహా మిమ్మల్ని కాపాడే కవచంలా మారే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా కష్టకాలంలో చేసిన సహాయం యూనివర్సల్ బ్యాంక్లో ఎప్పుడో డిపాజిట్ అయి ఉంటుంది. కర్మసూత్రం ఎప్పుడూ తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోతుంది. అందుకే మీరు చేసే మంచి పనులను ఎవరూ చూడకపోయినా, ఎవరూ మిమ్మల్ని మెచ్చుకోకపోయినా మంచి చేయడం మాత్రం మీ జీవితంలో ఎన్నటికీ ఆపకండి. మీ దయగుణమే మీ అతిపెద్ద బలం. రాబోయే రోజుల్లో మిమ్మల్ని చూసి, మీ అనుభవాన్ని, మీ స్థిరతాన్ని చూసి కొంతమంది మీ దగ్గరకు సలహా కోసం రావచ్చు. అందులో గతంలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ సమయంలో మీ మీద మీరు నియంత్రణ కోల్పోకండి. అహంకారానికి పోకండి. మీ హృదయం ఏమి చెబుతోందో ప్రశాంతంగా వినండి. ఈ క్షణం నుండి ఒక సరికొత్త పాజిటివ్ ఆలోచనను ప్రారంభించండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మంచం దిగే ముందు భూమాతకు నమస్కరించి, నేను నా కష్టాలను దాటగలను, నా జీవితాన్ని నేను అద్భుతంగా మార్చుకోగలను, ఈ రోజు నాకు చాలా మంచి జరుగుతుంది అని కనీసం 10 సార్లు మీకు మీరే గట్టిగా చెప్పుకోండి. అలాగే ప్రతి రాత్రి పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకుని, ఈ రోజు నాకు 3 పూటలా అన్నం పెట్టినందుకు, నాకు ఒక కొత్త పాఠం నేర్పినందుకు కృతజ్ఞతలు దేవుడా అని చెప్పుకోండి. ఈ చిన్న అలవాటు మెల్లగా మీ సబ్కాన్షియస్ మైండ్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆలోచనలు పాజిటివ్గా మారితే నిర్ణయాలు అద్భుతంగా మారుతాయి. నిర్ణయాలు మారితే మీ జీవితం కూడా ఊహించనంత అందంగా మారుతుంది. నేను మొదట చెప్పిన ఆ 33 కోట్ల దేవతల హెచ్చరిక మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి, వణికించడానికి కాదు. మీరు మళ్ళీ ఏదైనా తప్పుదారిలో వెళ్లకుండా మిమ్మల్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి మాత్రమే. అతి త్వరలో మీ జీవితంలోకి ఒక వెల్లువలా రాబోయే ఆశీర్వాదాలను, అదృష్టాన్ని స్వీకరించడానికి మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మాత్రమే. మీకు తెలియకుండా మీ లోపల దాగి ఉన్న అద్భుతమైన శక్తిని మీకు గుర్తు చేయడానికి విశ్వం చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నం ఇది. మీరు ఎప్పటికీ ఒంటరి కాదు. మీరు ఎంత కష్టంలో ఉన్నా దైవం మీకు తోడుగా, నీడలా ఉంటుంది అన్న సత్యాన్ని మీ ఆత్మలో బలంగా నాటుకోండి. మీరు పడిన కష్టాలకు ఖచ్చితమైన ప్రతిఫలం దక్కుతుంది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ముగించే ముందు మీ అందరికీ అత్యంత కీలకమైన పవర్ఫుల్ విషయం ఒకటి చెబుతాను. ఈ వీడియోను మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఎంతో ఓపికగా చూసిన తులారాశి వారిలో
చాలామందికి రాబోయే 30 రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన సంకేతం ఖచ్చితంగా కనిపించబోతోంది. అది ఇందాక నేను చెప్పిన ఒక అద్భుతమైన ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక ముఖ్యమైన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావడం రూపంలో కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త లెటర్ రూపంలో ఇంటికి రావడం కావచ్చు. అది జరిగిన ఆ రోజున ఆ సంతోషం మీ మనసును తాకిన ఆ క్షణంలో ఖచ్చితంగా మీకు ఈ వీడియో గుర్తుకు వస్తుంది. నా మాటలు మీ చెవుల్లో మారుమోగుతాయి. అవును, ఆ రోజు ఆ వీడియోలో చెప్పింది నా జీవితంలో అక్షరాలా జరిగింది అని మీరు మీ మనసులో సంతోషంగా అనుకుంటారు. మీరు ఈరోజు విన్న ఈ విషయాల్లో ఏదైనా ఒక్క మాట మీ జీవితానికి, మీ ప్రస్తుత పరిస్థితికి దగ్గరగా అనిపించి ఉంటే మీ అనుభవాన్ని లేదా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 2వ కమెంట్గా కింద తప్పకుండా వ్రాయండి. ఈ వీడియోలో చెప్పిన మాటలు నా జీవితానికి 100% సరిపోతున్నాయి, అన్నీ నా జీవితంలో జరిగినట్లే ఉన్నాయి అని మీకు ఏ కోసాన అనిపించినా సరే వెంటనే కమెంట్ చేసి తెలియజేయండి. ప్రస్తుతం మీ మనసులో ఎవరికీ చెప్పుకోలేని తీవ్రమైన బాధ, ఏదో సాధించాలన్న ఆశ, ఏదైనా సందేహం లేదా ఏళ్లుగా తీరని బలమైన కోరిక ఏదైనా ఉంటే కూడా కమెంట్ బాక్స్లో స్వేచ్ఛగా ఎలాంటి సంకోచం లేకుండా వ్రాయండి. మన హృదయంలో పేరుకుపోయిన బరువైన మాటలను 10 మందితో పంచుకోవడం ద్వారా మనసులోని నెగటివిటీ అంతా వెళ్ళిపోయి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అది ఒక థెరపీలాగా పనిచేస్తుంది. ఈ వీడియోను చూసిన మీ ప్రతి ఒక్కరి జీవితంలో అతి త్వరలోనే అద్భుతమైన మార్పులు రావాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మీకు మెండుగా ఉండి మీ ఇంట ఎల్లప్పుడూ సంతోషం, ఆయురారోగ్యాలు, మానసిక శాంతి, ఆర్థికాభివృద్ధి నిండుగా కలగాలని, మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దైవం మిమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు.